హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. నిన్నటి నుంచి అయితే ఎంత చలిగా ఉంటుందో. తుఫాన్ అంటున్నారు కదా, తుఫాన్ ఉన్నప్పుడల్లా చలి అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. నార్మల్గా అయితే అంత చలి ఉండట్లేదు, కానీ తుఫాను పట్టినప్పుడల్లా ఎంత చలిగా ఉంటుందో. ఇంకా ఆ చలి తట్టుకోలేక ఇదిగోండి, తలకైతే కండవ కట్టుకున్నాను. ఈ చలికి ఉదయం నిద్ర లేవాలంటే అస్సలు లేవాలనిపించట్లేదండి. కాకపోతే ఇంకా ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవాలిగా. ఉదయాన్నే ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవాలి, తప్పదు. కొంచెం ఎండపడినా సరే ముగ్గేయటానికి బాగుండదు. అక్కడికి 6-6:30 అవుతుంది నేను ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసేటప్పటికి. నిద్ర లేచేటప్పటికే 6 దాటుతుంది. ఇంక ఈ పనులన్నీ చేసేటప్పటికి ఇంకా లేట్ అవుతుంది. గాబులో నీళ్లు పట్టుకోవాలంటేనే ఎంత చల్లగా ఉంటున్నాయో, అస్సలు పట్టుకొని పని చేయాలనిపించట్లేదు. అక్కడికి నైట్ గాబులకి నీళ్ళైతే ఉంచట్లేదు. ఇంకా కొద్ది గొప్ప ఉంటాయి కదా, ఆ నీళ్ళైతే బయట గచ్చు కడిగేసి తర్వాత అయితే వేడి నీళ్ళు పడుతున్నాను. మోటార్ వేసి అప్పుడప్పుడు పట్టామనుకోండి, నీళ్లు చాలా వేడిగా ఉంటాయి, మనకు పని కూడా చేయాలనిపించింది. చల్లటి నీళ్ళల్లో చేతులు పెట్టామనుకోండి, చేతులు ఇంకా తిమ్మిర్లు ఎక్కినట్టుండి అస్సలు పని చేయబుద్ధి కాదు. నైటే గచ్చంతా ఊడ్చి ముగ్గు పెట్టుకుందామంటేనేమో, చెప్పాను కదండి కుక్కలతో పెద్ద ప్రాబ్లం అయిపోయిందని. నైటు ఊడ్చి ముగ్గు పెట్టాను అనుకోండి, తెల్లారేపటికి ఇదిగోండి ఈ మెట్ల మీద కుక్కలు పాసిపోస్తున్నాయి, వాసన వాసనగా ఉంటుంది. మళ్ళీ కడగాల్సి వస్తుంది. అందుకనే ఇంకా ఉదయం ఎంత చలైనా సరే తప్పనిసరి ఇంకా ఉదయం పూటే ఈ పనులు చేసుకోవాల్సి వస్తుంది. సింపుల్గా అయితే ఇంక ఇదిగోండి ఇలా డిజైన్ వేశాను. డిజైన్స్ అయితే పర్వాలేదు, నాకు ఒక రకంగా వస్తాయి. సూపర్గా వేయను, అలా కాదని అస్సలు రాకుండా ఉండవు. ఇలా సింపుల్గా డిజైన్స్ అయితే వేస్తాను. మెలికల ముగ్గులు అలాంటివి అయితేనే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా డిజైన్స్ అయితేనే పర్వాలేదు, ఒక రకంగా బాగానే వేస్తాను. ముగ్గు అయితే సింపుల్గా ఆ విధంగా వేసి ఇంకా చుట్టూ అయితే ఇదిగోండి మెలికలు వేసాను, చిన్న డిజైన్ లాగా వేశాను. బయట పని అయిపోగానే ఇంకా నిమిషం కూడా లేట్ చేయకుండా వంటగదిలోకి రావాల్సిందే. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేయాలంటే మనం ఇంకా వంటగదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేయాల్సిందే. ముందైతే మా అబ్బాయికి ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను, ఇంకో పొయ్యి మీద అయితే వాడి స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. ఈ చలికాలంలో వేడి నీళ్ళు ఎంతసేపు కాగబెట్టినా సరే మనం బకెట్లో పోసి ఒక డబ్బా నీళ్ళు పోసేటప్పటికే నీళ్ళన్నీ చల్లగా అవుతున్నాయి. ఎంత మసల కాగబెట్టినా, ఎంత తెరలేటట్టు నీళ్ళు కాగబెట్టినా సరే ఒక డబ్బా నీళ్ళకే చల్లగా అయిపోతున్నాయి. ఇంకా ఈ లోపైతే ఇదిగోండి కూరగాయలు కోస్తున్నాను. క్యాలీఫ్లవర్ టమాటా చేస్తున్నాను. క్యాలీఫ్లవరు ఒక్కొక్కటి రూ. 25 అంట. 50కి 2 కాలీఫ్లవర్లు అయితే తీసుకొచ్చాము. ఇదైతేనేమో అంతకుముందు ఊళ్ళోకి ఒక బండి వచ్చిందండి, కూరగాయల బండి వస్తే వాళ్ళ కాడ తీసుకున్నాను. సత్తనపల్లిలో తీసుకొచ్చినవి అయితే పెద్ద పువ్వులు, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. 50కి 2 పువ్వులు ఇచ్చారు. ఏమన్నా కూరగాయలు కొంచెం చౌకగా వస్తున్నాయంటే చాలు, మనం మరిన్ని కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులే ఉంటాయి కదా పాడైపోకుండా. ఇంకా మనం 2-3 రోజులకు ఒక్కసారైనా ఆ కూరగాయలు వాడుకోవచ్చు. అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ టమాటా కూర అని, ఫ్రై అని, ఒక్కోసారి పాలు పోసి కూడా కూర చేస్తుంటాను. అలా చేస్తే పిల్లలు తినరు, కానీ మేమైతే తింటాము. ఇంక ఇదిగోండి కూరగాయలు అయితే మొత్తం కట్ చేశాను. క్యాలీఫ్లవరు పురుగు వచ్చినట్టుగా ఉంటే వేడి నీళ్ళల్లో వేయాలి, కానీ నార్మల్గా బాగానే ఉందనుకోండి వేడి నీళ్ళల్లో వేయాల్సిన అవసరం లేదు. పువ్వుని ఇంకా తీసినట్టు వేసి నీళ్ళల్లో వేసి నీట్గా కడిగి తర్వాత కట్ చేసుకోవచ్చు. కూరలో ముందు ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనిస్తాను. టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గుతాయి కదా, ముందే కారం వేసామనుకోండి టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గవు. అందుకని ముందు ఉప్పు పసుపు వేసి ఇంకా మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తాను. తర్వాత ఇంకా కూరకు సరిపడా కారం, కొన్ని వాటర్ పోస్తాను. మసాలా అయితే ఎక్కువ శాతం అయితే ఎప్పుడూ వేయను, ఎప్పుడో ఒక్కసారి వేస్తుంటాను. కూరల్లోకి మేము కారం అనేది సంబార కారమే వాడతాం కదా, అందుకని ప్రత్యేకంగా మసాలా అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. నైట్ అయితే వెజిటేబుల్ బిర్యానీ చేశాను. నిన్న కొంచెం హెల్త్ బాగుండక ఉదయం పూట అయితే కూర చేయలేదు. చికెన్ ఉంటే ఆ చికెన్ వేసుకున్నారు. ఇంకా సాయంత్రం మళ్ళీ సపరేట్గా కూర చేయటం, అన్నం చేయటం ఎందుకులే అని క్యాలీఫ్లవర్ ఉందని చెప్పాను కదా, క్యాలీఫ్లవర్ కొంచెం వేసి ఒక టమాటా ఉల్లిపాయ వేసి లైట్గా ఫ్రై చేసి ఇంకా వెజిటేబుల్ బిర్యానీ లాగా చేశాను. మళ్ళీ సపరేట్గా కూర చేసి ఇవన్నీ చేసే ఓపిక లేక ఇంకా నైట్ చేసిన బిర్యానీయే కొంచెం మిగిలింది. ఇంక ఈ పూట టిఫిన్‌కైతే ఇద్దరికైతే వచ్చిద్ది ఆ టిఫిను. ఇంకా నవీన్ కూడా ఆ టిఫినే తింటానన్నాడు. కూర చేస్తున్నాను కదా క్యాలీఫ్లవర్ కూర, ఆ కూర వేసుకొని బిర్యానీ కింద తింటానంటున్నాడు. మా ఆయన కూడా చేనుకెళ్ళాలంట. ఇంకా ఆయన కూడా అదే తింటాడులే అని వాళ్ళిద్దరికైతే ఇంక ఈరోజు టిఫిన్ అదే పెట్టేస్తున్నాను. ఉదయం పూటైతే ఇంకా ఏ టిఫిన్ చేసే పని లేదు.
ఇంకా బిర్యానీ వాళ్ళిద్దరు తింటారు కదా, మిగిలితేనేమో నేను కూడా అదే తింటాను, లేదనుకోండి ఇంకా వేరే టిఫిన్ ఏదో ఒకటి చేసుకోవాలి. కొంచెం ఒంట్లో బాగలేనప్పుడు మనం ఏదో ఒకటి తింటేనండి పని చేసుకోవడానికి. ఏమీ తినలేదనుకోండి ఇంకా నీరసపడిపోతాం. అందుకనే ఏదో ఒకటి కొంచెం తింటా పని చేసుకుంటా ఉండాలి. నిన్న కొంచెం నీరసంగా ఉందన్నాను కదా, ఇంకా నిన్న బట్టలైతే మడతేయలేదు, అంతే కుర్చీలో వేసి అలాగే ఉంచాను. నిన్న సాయంత్రం నుంచి కూడా ఒకటే చలి, అసలు పని చేయాలనిపించలేదు. అంట్లు కూడా నిన్న సాయంత్రం కడగలేదు, అలాగే ఉంచేశాను. అందుకే చాలా అంట్లున్నాయి. ఇంక ఈ బట్టలన్నీ ఇప్పుడైతే మడతపెట్టి కబోర్డ్లో సర్దేస్తున్నాను. ఎవరి బట్టలు వాళ్ళకే పెట్టేస్తానండి సపరేట్గా. తీసుకునేటప్పుడు ఈజీగా ఉండిద్ది కదని. మనం మడతేసి ఎంత నీట్గా పెట్టినా సరే, మనం ఇంత నీట్గా సర్దుకొని పెట్టుకుంటామా, ఇంట్లో వాళ్ళు బట్టలు తీసుకునేటప్పుడు అలాగనే నీట్గా తీసుకోవచ్చు కదా. ఇంకా అలా తీసుకోరండి. వాళ్ళకి అవసరమైన దాన్ని ఎలా పడితే అలా లాగుతారు. మరీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే ఇంకా బట్టలు ఎలా పడితే అలా లాగుతారు. ఇంకా స్కూల్కి టైం అయితే ఆటో వచ్చిద్దని హడావుడి మీద ఎలా పడితే అలా లాగి చిందరవందర చేస్తూ ఉంటారు. మళ్ళీ బట్టలు మడత వేసుకునేటప్పుడు వాటిని నీట్గా సర్దుకోవటము, లేదనుకోండి ఇల్లు ఊడ్చేటప్పుడు ఇంకా బట్టలన్నీ నీట్గా సర్ది పెట్టుకోవటము అలా చేస్తూ ఉంటాను. బట్టలు అలా చిందరవందరగా ఉన్నాయి అనుకోండి, చూడటానికి నీట్గా అనిపించదు. నీట్గా సర్దుకొని నీట్గా మడతలు వేసుకొని పెట్టుకుంటే కబోర్డు కూడా చూడటానికి అందంగా ఉండిద్ది. మా కబోర్డ్స్ కూడా చాలా చిన్నవండి. వెడల్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద బట్టలు అనేవి సరిగ్గా పెట్టాది కాదు. ఇంకా ఇలా ఇరుగ్గా ఉన్న వాటిలో బట్టలు నీట్గా సర్ది పెట్టాలంటే ఇంకా కష్టంగా అనిపించిద్ది. ఇంకా ఎలాగోలా వీటిని అడ్జస్ట్ అయ్యి సర్దుకోవటమే. ఈ 2 అరల్లోనే మా బట్టలన్నీ పెట్టుకోవాలి. రోజువారీ వాడుకునే బట్టలన్నీ ఈ 2 అరల్లోనే పెట్టుకుంటాను. పిల్లల టాపులు ఇంకా అలాంటివి ఎగస్ట్రా ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక సంచిలో కానీ కవర్లో కానీ పెట్టుకొని వేరే అర్మార్లో పెట్టుకుంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఈ మంచాలు తీయటానికి కూడా టైం ఉండదు. వాళ్ళకి లంచ్ బాక్స్లని హడావుడని టిఫిన్లని పాలని అవన్నీ ఇవన్నీ ఇచ్చేటప్పటికే టైం సరిపోయిద్ది. ఇంక ఇవన్నీ తీయటానికి వీలుండదు. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తీద్దామంటేనేమో పిల్లలు నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు 7కి అలా నిద్రలేస్తారు. వాళ్ళు నిద్ర లేచినప్పుడేమో వంట పనుల్లో బిజీగా ఉంటాము. అందుకని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఇవన్నీ తీసి సర్దుతూ ఉంటాను. దిండ్లన్నీ తీసేసి ఇక్కడ అర్మార్లోనే పెట్టుకుంటాను. దుప్పట్లు అవైతేనేమో బీరువా పక్కన ఒక చిన్న స్టూల్ లాగా వేశాను. ఆ స్టూల్ మీద దుప్పట్లు కానీ బొంతలు పాత చీరలు పెట్టి బొంతలు అవి కుట్టిస్తాం కదా, ఇంకా అవన్నీ అక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడైతే బొంతలు అలాంటివి అయితే వాడట్లేదు. మంచానికి ఇదిగోండి ఇలా ఒక క్లాత్ కుట్టించాను కదా, ఇంకా ఈ క్లాత్ మీద ఇలాగనే పడుకుంటాము. అంతకుముందైతే బొంతలు వేసుకునే వాళ్ళం. కింద డాబాల మీద పడుకునేటప్పుడు కింద పడుకునేటప్పుడు బొంతలు వేసుకొని పడుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకెవరు అలా పడుకోవట్లేదు కదా. ఎవరైనా ఇలా మంచాల మీద సోఫాల్లో దివాన కాట్లు అవి ఇవి ఉంటున్నాయి కదా, ఈ బొంతలు ఎవరు వాడుతున్నారు. కాకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా అవసరమైతే ఇలాని కుట్టించి కొన్ని అయితే ఉంచాను. ఇంకా వాటిని సపరేట్గా కొన్ని అయితేనేమో బీరువాలో పెట్టాను. కొత్తవి అయితే 2-3 బీరువాలో పెట్టాను, బయట ఉంచితే దుమ్ము పడిద్దిలే అని. ఇంకా 2 అయితేనేమో మామూలుగా బయటే ఉంచేశాను. మేమైతే ఇంక అస్సలు వాటిని వాడమండి. ఆ బొంతలనేవి ఇంకా అలాగనే ఉండిపోతాయి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అసలు వాటిని వాడట్లేదు. ఇంకా పాత చీరలు పెట్టి కుట్టిన కూడా కుట్టియట్లేదు. బొంతలు ఉతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. మందంగా ఉంటాయి కదా, నీళ్ళల్లో నానబెట్టామంటే ఇంకా బరువెక్కుతాయి. ఉతకటానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడైతే బొంతలైతే అస్సలు కుట్టించట్లేదు. ఇంకా నేనైతే ఇప్పుడు హాట్ వాటర్ తాగుతున్నాను. ప్రతిరోజు తాగుతాను. ఇంక ఇప్పుడు జలుబు చేసింది కదా, బాగా వేడి వేడిగా ఉండేటట్టు నీళ్ళు తాగుతున్నాను. బాగా వేడి నీళ్ళు మనం టీ తాగినట్టు తాగామనుకోండి, గొంతులో మనకి కొంచెం ఫ్రీ అయినట్టుగా, ముక్కులు అనేది ఫ్రీ అయినట్టుగా హాయిగా అనిపించిద్ది. వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇంకా మనం పని చేసుకోవడానికి కూడా నీరసం లేకుండా ఉండిద్ది. పిల్లలు టిఫిన్ తిన్న అంట్లు ఇంకా పాలు తాగిన గ్లాసులు అవి కూడా ఉండేవి కదా, ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి మొత్తం అంట్లన్నీ ఇప్పుడైతే కడుగుతున్నాను. ఈ కూర గిన్నెల్లో ఉన్న పెరుగు టీ పొడి చెప్పాను కదండి, అవన్నీ తీసి ఇంకా అదిగోండి ఆ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో పోసి పెట్టుకుంటాను. ఇంకా అంట్లు మొత్తం తర్వాత కడిగేస్తాను. ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ బెరగొడ్లకు పోయట్లేదండి. అంతకుముందు అయితే గేదెలకు పోస్తాం కదా, ఇప్పుడైతే పోయట్లేదు. వాళ్ళకే ఎక్కువ అవుతున్నాయంట. గేదెలు సరిగ్గా తాగక నీళ్ళ నిలువుండి వాసన వస్తున్నాయి. గాబ అనేది బాగా వాసనగా అనిపిస్తుంది. అందుకనే ఇంక ఈ నీళ్ళన్నీ బయటికి తీసుకెళ్ళి పారబోస్తున్నాము. బకెట్లో పోస్తాను. బకెట్ నిండిన తర్వాత 2 రోజులకి 3 రోజులకు ఒకసారి బకెట్లో నీళ్ళన్నీ బయటపడేస్తాను. రోజు నీళ్ళన్నీ తీసుకెళ్ళి బయటపడేసి రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకనే ఒక బకెట్లో పోసి పెట్టుకుంటున్నాను.
ఎప్పుడు అంట్లో అప్పుడు కడుక్కున్నాం అనుకోండి ఇన్ని అంట్లు ఉండవుగా, తక్కువ అంట్లు ఉంటాయి. ఎప్పుడు అంట్లో అప్పుడు కడుక్కోవడానికేమో ఒక్కోసారి హెల్త్ సహకరించదు, ఒక్కోసారి మనకి బద్ధకంగా అనిపించిద్ది. ఇంకా అలాంటప్పుడు ఈ అంట్లన్నీ వేసుకొని ఒకేసారి కడగాల్సి వచ్చింది. షింకులు ట్యాపులు లేకపోవటం వల్ల ఇంకా కొంచెం కొంచెం అంట్లు కడగాలన్నా సరే సపరేట్గా ఇలా బయట గాబుల దగ్గరికి తీసుకొచ్చి కడుక్కోవాల్సి వచ్చింది. అలా కాకుండా ఇలా అన్ని అంట్లు ఒకసారి కడుక్కున్నా కానీ ఒక్కసారితో పని అయిపోయిద్దిలే అనిపించింది. ఉదయాన్నే గాబు కడిగైతే నీళ్లు పట్టాను. ఇందాక అంట్లు వేసాను కదా, అంట్లు వేసినప్పుడే గాబు కడిగి గాబు నిండా నీళ్లు పట్టాను. ఇప్పుడే మోటార్ వేసి నీళ్లు పట్టాను కదా, నీళ్లు మాత్రం చాలా వెచ్చగా ఉన్నాయి. ఇలా వెచ్చగా ఉన్న నీళ్ళతో పని చేయాలంటే కష్టంగా అనిపించదండి, బాగా తేలిగ్గా అనిపించిద్ది, ఇంకా పని చేయాలనిపించిద్ది. అదే చల్లటి నీళ్ళల్లో చేతులు పెట్టి పని చేయాలంటే అస్సలు చేయాలనిపించదు. ఇంకా కొన్ని అంట్లయితే రుద్దాను, రుద్దిన అంట్లన్నీ ఇలా కడుగుతున్నాను. గాబు దగ్గరున్నా సరే బకెట్కి నీళ్ళు పోసుకుంటాను. బకెట్కి నీళ్ళు పోసుకొని ఇంక ఇదిగోండి ఇలా చేత్తో కాసి నీళ్ళు పోసి ఇంక ఈ ప్లేటును రుద్దుతా కడుగుతాను. ప్లేటును రుద్దుతా కడుగుతూ ఉంటే సబ్బు అనేది వాటికి అంటుకోకుండా ఉండిద్ది. లేదనుకోండి ఆరిపోయిన తర్వాత తెల్లంగా సబ్బు మరకలుగా ఉంటాయి అంట్లు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఈ పనులన్నీ చేస్తాను. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ నేను చేస్తా కూర్చుంటే హడావుడిగా ఉండిద్దిలే అని. అంట్లయితే ఇదిగోండి మొత్తం రుద్దేసి నీట్గా కడిగేసి అంట్లు స్టాండ్లో వేసి టబ్బులో వేసి ఒక పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే బట్టలు ఉతకాలి. అంట్లు కడిగాను కదా, ఇంకా అన్నం మెతుకులు అవన్నీ ఇంక ఇదిగోండి ఇక్కడే ఉండయి. వీటిని అలాగే ఉంచి బట్టలు ఉతికామనుకోండి అవన్నీ బట్టలకు కరుసుకొని పోతాయి. అందుకని ఇదిగోండి కొంచెం నీళ్లు చల్లుతున్నాను. నీళ్లు చల్లితే అన్నం మెతుకులన్నీ పక్కకు పోతాయి కదా. ఇంక ఇప్పుడైతే బట్టలు ఉతుకుతాను. బట్టలు ఉతికే రాయి మీద కూడా పడ్డాయి కొన్ని. బట్టలు కూడా ఒక గంట ముందే సరిపేసి సరుపులో నానబెట్టాను. ఇంక ఇప్పుడైతే ఉతుకుతున్నాను. బట్టలు ఉతికిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఇంకా ఆ నీళ్ళతోటి గాబు చుట్టూ నీట్గా రుద్దేసి కడుగుతాను. చీపురు పుల్లల చీపురు ఉంటుంది కదా, పుల్లల చీపురు తీసుకొని రుద్ది నీట్గా కడిగామనుకోండి పాచి పట్టకుండా ఉండిద్ది. ఇంట్లో అయితే దోసల పిండి ఉంది. ఇంకా దోసల పిండిలో ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసి నేనైతే ఒక దెబ్బ రొట్టెలాగా పోసుకున్నాను. దెబ్బ రొట్టె పోసేటప్పుడే పైన లైట్గా కారం అయితే వేసాను. ఇంకా మళ్ళీ సపరేట్గా మనం పచ్చళ్ళు చట్నీలు ఏమీ నంచుకొని తినాల్సిన అవసరం ఉండదు. ఇంకా డైరెక్ట్గా ఉట్టిదే ఇలాగ తినొచ్చు. బయటకు వచ్చి ఇలా ఎండలో కూర్చొని వేడి వేడిగా ఇలా దెబ్బ రొట్టె తింటుంటే హాయిగా ఉందండి. బయటకు వచ్చినా సరే బయట ఎండే లేదు. ఇప్పుడు టైం 9 అయింది. 9 అయినా కానీ చూడండి అసలు ఎండ అనేది లేదు. మబ్బు బట్టి ఇంకా తుఫాన్ అంటున్నారు కదా, ఇలానే ఉంటుంది. ఇంట్లో కూర్చొని తినాలంటే అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఇంట్లో అయితే చలి చలిగా ఉంటుంది. ఇలా బయటకు వస్తేనే కాసేపు హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. టిఫిను ఇలా బయటకు వచ్చి కూర్చొని తింటున్నాను. ఇక్కడ మెట్ల మీద కూర్చొని టీ తాగుతాను. ఇదేనండి ఈరోజు వీడియో.